తరలి వెలి తరలిపోతున్న పల్లె జనం కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు. ఊళ్లను వదిలి వెళుతున్న రైతులు, కూలీలు తెలంగాణ, గుంటూరులో పత్తి తీత పనులు, పిల్లలను వెంట తీసుకెళ్తున్న తల్లిదండ్రులు, పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు, సాగునీటి ప్రాజెక్టులతోనే వలసలకు అడ్డుకట్ట. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. అంటే తెలుగుదేశం పార్టీ పత్రిక. తెలుగుదేశం పార్టీని సమర్థించే పత్రిక ఒక రకంగా. డైరెక్ట్‌గా తెలుగుదేశం పార్టీ పత్రిక అనొచ్చు. అంటే వాళ్ళు రాసే వార్తలు అట్లుంటాయి. ఈరోజు విధ్వంసం నుంచి వికాసం వైపు తీసిపోతున్నాం మేము రాష్ట్రాన్ని అన్నారు. ఈ పత్రిక చెప్తుంటుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్తుంది. 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మీ వికాసం వల్ల ప్రజలు వలసలు పోతున్నారు, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వలస వస్తున్నారు అని చెప్తున్నారు మీరు. పారిశ్రామికవేత్తలు వ్యాపారం చేసుకోవడానికి, పారిశ్రామికవేత్తలు ఇక్కడ భూములు ప్రజలయ్యి ప్రభుత్వాన్ని తీసుకోవడానికి వాళ్ళని రెడ్ కార్పెట్తోని రైట్ అని పిలుస్తున్నారు. కానీ ఇక్కడున్న ప్రజల జీవితాలు, వాళ్ళ బతుకులపైన కనీసం అంటే కనీసం శ్రద్ధ లేనందువల్ల ఈరోజు వలసలు పోతున్నారు. అది తెలుగుదేశం పార్టీ పత్రికే రాసింది. తెలంగాణకు వలసపోతారట పత్తి తీతకి, గుంటూరు జిల్లాకు వలసపోతున్నారట. ఇదేనా విధ్వంసం నుంచి వికాసం అంటే? దీన్ని వికాసం అంటారా? ఎవరి వికాసం కోసం ఈ ప్రభుత్వం ఉంది? పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, బడాబాబుల వికాసమా, పేద ప్రజల వికాసమా? అంటే స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది పేద ప్రజల గురించి మాట్లాడి ఆలోచించే నాదుడు లేడు ఇప్పుడు. దీనిపైన కనీసం పవన్ కళ్యాణ్ గారు అయినా స్పందించాలి. ఆయన ఎప్పుడో ఒక్కొక్కసారి స్పందిస్తూ ఉంటారు. ప్రజల బతుకుల మీద దాడి జరుగుతుంది. ప్రజలకి చేసుకోవడానికి పని లేదు, తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి, వలసలు పోయే పరిస్థితి. అంటే ఈ రోజులలో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి పని దొరక్క వలసలు పోతానంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? దేనికి మీ వికాసం? దేనికి మీ విజన్? విజన్ 2047 అట, విజన్ 2029 అంటారు 2029. ఇక్కడనే పైనే చూస్తే నారా లోకేష్ గారు హైదరాబాద్కు ధీటుగా విశాఖపట్నం. దేనికి? హైదరాబాద్కు ధీటుగా విశాఖపట్నం అయితేంది, కాకపోతేంది? ప్రజల నోట్లోకి 4 ఏళ్ళు పోనప్పుడు, తినటానికి తిండి లేక వలసపోతున్నప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి ఈరోజు వ్యవస్థలు. పని దొరక్క మళ్ళీ వీళ్ళు ముద్దు పేర్లు వికాసాలు, విధ్వంసం నుంచి వికాసాలని చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం. ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, ప్రభుత్వ బడికి మళ్ళీ కళ, నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు. మళ్ళీ కళ వచ్చిందట. ఆ ప్రభుత్వ బడుల కళ వచ్చిన ప్రభుత్వ బడులలో మీ ఎమ్మెల్యేల పిల్లలు చదవరు, మీ మంత్రుల పిల్లలు చదవరు, ఆఖరికి విద్యాశాఖ మంత్రి కొడుకు అనేది చదువుతున్నా అంటే చదవడు. అందులో నారా లోకేష్ గారి కొడుకు ఎక్కడ చదువుతుండో ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతారు. పవన్ కళ్యాణ్ గారి కొడుకు అక్కడ చదవదు. సరే, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించాలనేది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజాసేవలో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు. పదే ప్రభుత్వ బడికి కళ వచ్చింది, ప్రభుత్వ బడులను చూసి సంతోషపడుతున్నాం. నో అడ్మిషన్ బోర్డులు పెట్టారు, అద్భుతమైన విద్యా వ్యవస్థ అన్నప్పుడు అందులో చదివారు. ఇదనమాట మన హైదరాబాద్ స్థాయికి విశాఖ ఎదగటం, ప్రభుత్వ బడులకు కళ రావటం. ఇదంతా దీనికి అన్నిటికీ ఆన్సర్ ఏంటంటే ఇక తరలిపోతున్న పల్లె జనం వలసబాట పట్టారు తెలంగాణకి. వికారాబాద్ జిల్లాట, మహబూబ్నగర్ జిల్లాకి. గతంలో మహబూబ్నగర్ అంటే పాలమూరు నుంచి వలసలు ఉండేది, ఇప్పుడు పాలమూరుకి వలసలు వస్తున్నాయి. అంటే మన విధ్వంసం, మన వికాసం, మన పనితీరు, మన విజను ఏంటి అనేది పదే మేము చేసే ప్రతి పని ప్రజల కోసం అంటారు. మేము ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినాం. ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయి ఆ పెట్టుబడులు? ఎవరి జీవితాలను బాగు చేసినాయి? ఎవరి వలసలను ఆపినాయి? పేద ప్రజల జీవితాలను బాగు చేసినాయి, వాళ్ళ వలసలను ఆపినాయి అంటే ఆపలేదు. ఫెయిల్యూర్. ఇది మొన్నటిదాకా నలుగురికి పనులు కల్పించిన రైతు దంపతులు ఎల్లప్ప, పద్మ ఇప్పుడు ఉపాధి వెతుక్కుంటూ తెలంగాణకు వలస వెళ్తున్న దృశ్యాలు. ఇంకొకటి ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళతో పాటు స్కూల్ వదిలి చదువులు మానేసి పిల్లలు వెళ్తుంటారు. ఈ రోజుల్లో పిల్లల చదువు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ముందు చూపుతోని టౌన్లలో తీసిపోయి చదివించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అట్లాంటి తినటానికి తిండి లేని పరిస్థితుల్లో పిల్లల్ని చదువు మానిపించి వాళ్ళ వెంబట వలస తీసుకెళ్లే పరిస్థితి. దీన్ని ఏ రకమైన వికాసం అంటారు? మరి ఇదే వికాసం అయితే ఈ వికాసం అవసరం లే ప్రజలకి. ఇది
చింతకుంటతో పాటు కోజిగియాట, దుద్ది, చిన్నభూంపల్లి, దొడ్డి, బెళగ, ఆర్లబండ, సజ్జల గడ్డం, వందకల్లు, జంపాపురం, దొడ్డి, పల్లెపాడు తదితర గ్రామాల నుంచి పల్లె జనం కర్నూలు జిల్లాలో ఇదంతా. కర్నూలు జిల్లాలో వలసలు ఏ స్థాయిలోనే చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ధర లేక ఉల్లి కన్నీళ్లు పెట్టించింది. వర్షాలకు తెల్ల బంగారం నల్లవారింది. అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు కోసం పెట్టిన పెట్టుబడులు మట్టిపాలైంది. ఊళ్ళో పనులు లేవు, కుటుంబ పోషణకు దారి లేదు. పొట్టకూటి కోసం పల్లె జనం వలసబాట పడుతున్నారు. పదుల సంఖ్యలో ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి. వందల సంఖ్యలో కుటుంబాలు తల్లి వెళ్ళిపోతున్నాయి. జనం లేక పల్లె సీమలు బోసిపోతున్నాయి. ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. ఇది కర్నూలు జిల్లాలోని గ్రామాల పరిస్థితి. పిల్లలను కూడా వెంట తీసుకెళ్తున్న పరిస్థితి. మళ్ళీ ఈ వలస వెళుతున్న రైతులు వీళ్ళు ఏదో మామూలుగా భూమి లేని రైతులు కాదు. ఒక్కొక్కళ్ళకి 5 నుంచి 10 ఎకరాలు 12 ఎకరాలు భూమి ఉన్న రైతులు. అందరూ పంటలు వేశారు. ఉల్లి వేశారు, పత్తి వేశారు. ఉల్లి పండించిన పంటను తీసిపోయి కాలువలో పోసుకునే పరిస్థితి ధర లేక, పత్తి వర్షాలకు నల్లబారిన పరిస్థితి, దానికి ధర లేదు. రైతులు లిటరల్గా వాళ్ళ 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 పొలంలో పంట పండించి వాళ్ళ పొలంలో 10 మంది కూలీలకు ఉపాధి ఇచ్చే రైతులు ఈరోజు ఉపాధి కోసం వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మరి ఎందుకు ఈ విజను, ఎందుకు ఈ వికాసం, ఎవరి కోసం విజను, ఎవరి కోసం వికాసం? పండించిన ఉల్లి ఉల్లి పంటకి ధర కల్పించలేని ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉంటేంది లేకపోతేంది ఆ ప్రభుత్వం. ఇక దానికి డాబ్సారీ మళ్ళీ ప్రకటనలు ఏంటుకు, పెద్ద పెద్ద బహిరంగ ప్రకటనలు ప్రజల డబ్బులతో. వీళ్ళు మేమేదో ఉద్ధరిస్తాం, మేమేదో తీసుకుపోతాం ముందుకి, ప్రజల కోసమే పనిచేస్తున్నాం అంటారు. ప్రజల కోసం పనిచేస్తున్నాం అని చెప్పే ముఖ్యమంత్రులే సంపన్న ముఖ్యమంత్రులు అవుతారు. ఏ ప్రజల కోసం అయితే మీరు పనిచేస్తారో ఆ ప్రజలు వలసబాట పడతారో, ఆ రైతులు వలసబాట పడతారో, వాళ్ళ పొలాలు వదిలిపెట్టి, వాళ్ళ ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి చదువు మానిపించి పిల్లల్ని అంటేసుకొని తెలంగాణకు వలసపోతుంటే లిటరల్గా 15-12 ఎకరాల రైతు ఈరోజు ఉపాధి ఒక 10 మందికి వాళ్ళ పొలంలో ఉపాధి కల్పించే, కూలీలకు ఉపాధి కల్పించే రైతు తినటానికి తిండి లేక అప్పుల పాలై వలసపోతుంటే ఇక ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉంటుందా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి. మనం ఎటువైపు తీసిపోతున్నాం ప్రభుత్వాన్ని. పంట పండించిన రైతుకి, ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు కనీసం మద్దతు ధర ఇప్పించలేని మనం ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేంది, ఊడితేంది. దీన్ని ఏ ఇంజన్ సర్కార్ అంటారు? ఇంజన్ లేని సర్కార్ ఇది. డబుల్ కాదు, సింగిల్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఉల్లి రైతులకి ధర, పత్తి రైతులకు ధర, మిర్చి రైతులకు కాపాడండి. పంట నష్టపోయిన రైతులకు కనీసం మద్దతు ధర ఇప్పించే కార్యక్రమం చేయండి. ఇది చేయరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు.